So yesterday we discussed about on-page optimization, wherein we have URL optimization, title, meta descriptions, heading, content, and anchor linking. So now what we need to do is we'll make use of a plugin called All-in-One SEO, and also we have one more plugin called Yoast SEO. You can make use of any of these plugins so that you can cross-check, and also you can perform something called on-page optimization. So I'll just take anyone's website. గంగాధర్ గారు మీ వెబ్సైట్ తీసుకుంటున్నాను నేను. ఓకే సార్. Yeah. Guys, rest everyone, do you have any doubts? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో కృష్ణ గారు. ఓకే. Lakshmi, did you started working on the website? Yes, sir. Sir, yesterday class link ఒకసారి సెండ్ చేయగలరా సార్? యా నిన్న పెట్టలేదు నేను. ఐ కుడెంట్ ఏబుల్ టు. నేను ఇప్పుడు ఈ సెషన్ తో పాటు నిన్నటి రోజుది పెట్టేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ. Yeah. So let's go to plugins. Click on add plugin. And then here search for All-in-One SEO. So you have this plugin. దీంతో పాటు Yoast SEO కూడా ఉంటుంది. So you can make use of anything. Okay, Yoast SEO. So All-in-One SEO ఒకటి ఉంటుంది, Yoast SEO ఉంటుంది. So I'll just take All-in-One SEO. ర్యాంక్ మ్యాథ్ అని కనపడింది కదా, అది కూడా యూస్ చేస్తారు. ఇదిగోండి, ఇది ర్యాంక్ మ్యాథ్ అని ఉంది కదా, అది కూడా యూస్ చేస్తారు. Let's install and activate. ఎవరైనా కంటెంట్ బిల్డ్ చేశారా? ఎనీవన్? గంగాధర్ గారు కంటెంట్ ఏమైనా బిల్డ్ చేశారా మీరు? లేదు సార్, చేయలేదు. Go back to the dashboard. No, thanks. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. దట్ మీన్స్ వీఆర్ ఆప్టిమైజింగ్ ఎవ్రీ సింగిల్ పేజ్ ఆఫ్ అవర్ వెబ్సైట్. సో హౌ డు యూ ఆప్టిమైజ్? By adding all the target keywords, we need to optimize our pages. So you might be taking multiple keywords, right? So one will be your primary keyword on which you wanted to rank. Like let's say, if your keyword is digital marketing agency in Hyderabad, what could be the keyword difficulty and what could be the competition? Digital marketing agency in Hyderabad ki keyword difficulty and competition ఎంత ఉండొచ్చు? హై ఉండొచ్చా? ఎస్, హై ఉంటుంది కదా. సో మీరు ఏం చేయండి అంటే కొంచెము లెస్ దాన్ 30% ఉన్న డిఫికల్టీస్ ఉన్న కీవర్డ్స్ని తీసుకోండి. ఓకే. అండ్ ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే అందరూ కూడా లింక్డ్ఇన్ ప్రొఫైల్, ఓకే, లింక్డ్ఇన్ ప్రొఫైల్, రెడిట్ ప్రొఫైల్, కొరా QUORA కొరా ప్రొఫైల్, అండ్ బ్లాగర్స్లో లాగిన్ BLOGGERS, ఈ 4 ఈరోజు కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా? సో మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఒకటి క్రియేట్ చేయండి, అండ్ దెన్ బ్లాగర్స్ని లాగిన్ చేయండి. నేను లింక్స్ పంపిస్తాను అందరికీ. కొరా ఒకటి అండ్ రెడిట్ ఒకటి, వీటిలలో మీరు అన్ని లాగిన్స్ చేసి పెట్టుకోండి. అండ్ ఆల్సో
ఫేస్బుక్ పేజెస్ ఉన్నాయా అందరికి? ఫేస్బుక్ అకౌంట్ కానీ ఫేస్బుక్ పేజ్ ఉంటే కనుక అది కూడా తీసుకోవాలి. లేవు కానీ అకౌంట్స్ ఉన్నాయి. అయ్యా, సో నేను ఒకసారి ఈ సెషన్ అయిపోగానే నేను చెప్తాను ఏవేవి చేయాలి అనేది, ఎందుకు అప్ ఫ్రంట్లో మనం చేసుకుంటున్నాం అనేది కూడా మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో నౌ కమింగ్ బ్యాక్, లెట్స్ గో టు ద పేజెస్ నౌ. So first is you have home page. Let's click on home page. ఇక్కడ చూడండి, ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ సెట్టింగ్స్, ఏఐఓ ఎస్సీఓ సెట్టింగ్స్ అని ఉంది కదా. సో ఇంతకుముందు మనకి ఇది లేదు. ఇంతకుముందు ఓన్లీ మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఉంటే మనం వి యూస్ టు మేక్ యూస్ ఆఫ్ దిస్. మనం ఏం చేసాం, ఇప్పుడు ప్లగిన్ వాడాం ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ. సో ఈ ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ యూసేజ్ ఇక్కడ చూస్తే ప్లగిన్లో మనం టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. యాజ్ ఆఫ్ నౌ మన టైటిల్ ఎలా కనపడుతుంది, ఇది మన టైటిల్, డిస్క్రిప్షన్ ఇది. ఓకే, కానీ మనకి ఎలాగైతే కావాలో మనం ఆ విధంగా టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. దానికోసమే మనం ఆల్ ఇన్ వన్ ఎస్సీఓ ప్లగిన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్నాం, ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకున్నాం, రైట్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ మనకు ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇక్కడ సెట్టింగ్స్ ఉంటాయి రైట్ సైడ్ పైన. ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేశారనుకోండి, కిందకు వస్తే లింక్ అని కనపడుతుంది కదా. ఈ లింక్ అనేది ఏంటిది, యూఆర్ఎల్ కదా మనది, రైట్. సో దీని మీద క్లిక్ చేస్తే ఇది చూడండి, మనకి ఎడిట్ అనే ఆప్షన్ రాకుండా డైరెక్ట్గా రీడైరెక్ట్ చేస్తుంది మనకి. ఎందుకు, నేను మీకు చెప్పాను ఒక మాట, ఏమని, మన ఏదైతే హోమ్ పేజ్ ఉందో హోమ్ పేజ్కి మనం ఏ యూఆర్ఎల్ని ఆప్టిమైజ్ చేయలేము, అంటే హోమ్ పేజ్ యొక్క యూఆర్ఎల్ని ఆప్టిమైజ్ చేయలేము అనుకున్నాం, రైట్. సో ఒక పని చేద్దాం, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి వేరే పేజ్ ఓపెన్ చేద్దాం. సో ఈ కాంటాక్ట్ పేజ్లో రైట్ సైడ్ సెట్టింగ్స్ ఉంది కదా, సారీ సెట్టింగ్స్ ఉంది కదా, ఇక్కడ చూడండి స్లగ్ అని ఉంది కదా. స్లగ్ అంటే యూఆర్ఎల్ఏ అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఇది చూడండి చిన్న పాపప్ వచ్చింది మనకి. ఓకే, బట్ ఇందాక మనకు హోమ్ పేజ్లో ఏమైంది, ఈ పాపప్ రాలేదు. ఏమైంది, డైరెక్ట్గా యూఆర్ఎల్ లింక్ అని చెప్పేసి మన హోమ్ పేజ్కి రీడైరెక్ట్ చేసింది అది కదా. సో అంటే దాని అర్థం ఏంటి, మనం నిన్న డిస్కస్ చేసినట్టు ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్లో ఎక్సెప్ట్ హోమ్ పేజ్ యూఆర్ఎల్ మిగతా అన్ని పేజెస్ యొక్క యూఆర్ఎల్ని కూడా మనం ఆప్టిమైజ్ చేయొచ్చు. ఓకే, దట్ ఈస్ వాట్ ఇట్ ఇస్. అందుకని నేను ఆ మాట చెప్పాను. సో కమింగ్ బ్యాక్, లెట్స్ గో టు ద హోమ్ పేజ్. గంగాధర్ గారు, డూ యూ హ్యావ్ ద కీవర్డ్స్? ఓకే, సో ఇప్పుడు పేజ్ టైటిల్లో దీని మీద క్లిక్ చేసి ఐఎమ్ రిమూవింగ్ ఆల్ ఆఫ్ దీస్ వేరియబుల్స్. సో ఇప్పుడు చెప్పండి, ఏం టైటిల్ మీది, కీవర్డ్ ఏంటిది? Like let's say I'll write best digital marketing agency in Hyderabad. ఓకే, ఇక్కడ చూడండి ఇలా కనపడుతుంది. అంటే మీరు ఎస్ఈఓ చేసినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు హోమ్ పేజ్ మీద ఎస్ఈఓ చేస్తున్నారు, ఈ పర్టికులర్ పేజ్కి ఎస్ఈఓ చేస్తున్నారు, రేపు పొద్దున మన ఎస్ఈఆర్పిలో రిజల్ట్స్లో ఇలా కనపడుతుంది అనమాట. ఓకే, సో అక్కడ కనిపించేటప్పుడు కూడా మనం ఇక్కడ కీవర్డ్స్ని మెన్షన్ చేసుకుంటాం, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అని. క్లియర్ కదా, అందరికి అర్థమవుతుంది కదా? ఎవ్రీవన్ గైస్, అందరికి అర్థమవుతుందా? ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, సో నేను ఇలా ఒక సింపుల్గా ఒక టైటిల్ తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ చూడండి 42 out of 60 అంటే మనకి మాక్సిమం 60 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఆల్ 300 క్యారెక్టర్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 160 ఇస్తున్నాడు, బట్ యూ కెన్ గో విత్ 300 క్యారెక్టర్స్. ఓకే, సో ఇప్పుడు now what I'll do is, we have optimized the title with a keyword. Now you need to come down with a description. So Digit Gang said to be the best
digital marketing agency in Hyderabad promises the uh, result driven strategies on the industries like healthcare, education, e-commerce, mm, real estate, manufacturing, and so on. Okay, so us for uh, contact us to talk to our business growth strategist. Okay, that is how we are supposed to write. This is how you're supposed to write the descriptions. సో ఈ టైటిల్ అండ్ ఈ మెటా డిస్క్రిప్షన్ ఈ రెండు కూడా మనకి ఇక్కడ కనపడతాయి. ఇక్కడ చూడండి డాట్ 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 అని కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే వీఆర్ ఎక్సీడింగ్ ద లిమిట్. ఓకే, వీఆర్ ఎక్సీడింగ్ ది లిమిట్, అందుకనే డాట్ అని కనపడుతుంది. దాని మీద క్లిక్ చేసినప్పుడు హౌఎవర్ ఎక్స్టెండ్ అవుతుంది. ఆర్ఎల్స్ మీరు ఓన్లీ 160 క్యారెక్టర్స్లోనే మీరు రాయాలి అనుకున్నా కానీ యూ కెన్ మాడిఫై దాట్ అకార్డింగ్లీ. ఓకే, ఈ రెండు టైటిల్ ట్యాగ్ అండ్ మెటా డిస్క్రిప్షన్స్ ఈ రెండింటిని ఎలా ఆప్టిమైజ్ చేస్తాము? వి నీడ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఆల్ ఇన్ వన్ SEO plugin. Install and activate that plugin, come down here, provide the title, provide the description as well. Okay, and once you're done with this, click on save, and please make sure you maintain the keywords as well. Guys, ఖచ్చితంగా రిజల్ట్ చూడాలి. సో అందరు కూడా 100% మీరు వెబ్సైట్ డిజైన్ చేయాలి అకార్డింగ్ టు SEO ఆప్టిమైజేషన్, సో దాట్ మనము రిజల్ట్ కనిపించాలి కాబట్టి రిజల్ట్ చూద్దాం. ఓకే, సో వన్స్ దిస్ ఇస్ డన్, నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ డాక్యుమెంట్ ఇదేనా? యా, సో వీఆర్ డన్ విత్ దీస్ టూ, title tag and meta description. As I told you, URL, you can see we can't perform URL optimization for the home page. So what we can do, we can perform URL optimization for the other pages, right? We can optimize other page URLs. So that's what we will do now. Let's go to services page. Click on slug. Now here maintain that. ఓకే, కింద చూడండి ఇక్కడ కనపడుతుంది మీకు. ఓకే, ఇప్పుడు I'll write something called digital marketing services in Hyderabad. Okay, this is how I'm optimizing the URL. I'll save it. Let it save. Guys, if anyone asks you what is on-page optimization, what will be your answer? Lakshmi, what will be your answer? Header optimization, footer optimization, and text image. ఇలానే చెప్తామా? No. ఇది యాడ్ చేయాలి మీరు చెప్పినట్టు, కానీ మనం దాంతో పాటు మీరు ఏం చెప్పాలి అంటే ఆప్టిమైజింగ్. ఓకే, ఆప్టిమైజింగ్ ఎవ్రీ సింగిల్ పేజ్ ఆఫ్ అవర్ వెబ్సైట్, Okay. or else adding the keywords in the right area of the website. That can be అని చెప్పి అప్పుడు మీరు చెప్పింది చెప్పాలి. Okay. ఓకే, సో అలా చెప్తే ఏంటంటే వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు. రేపొద్దున మనం జాబ్కి వెళ్ళినప్పుడు, లేదు అనుకుంటే రేపొద్దున మీరు ఫ్రీలాన్సింగ్గా ప్రాజెక్ట్ రావాలి మనకి ఏజెన్సీ నుంచి, ఎక్కడో అక్కడ మనం ఒక ఏజెన్సీ ఆర్ ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేయాలి అంటే కూడా మీరు ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే. ఓకే, ఇవన్నీ చేయకపోతే అవ్వదు. ఓకే, డెఫినెట్గా యూఆర్ సపోజ్ టు డూ దిస్.
Now let's go back. This is about the URL optimization. So what you're supposed to do, you need to come down to every single page to the right hand side, click on settings, and then you will find the link with the name slug. What you need to do, click on that, add your particular target keyword, and then save it. That is going to be your another optimization area. So URL optimization, title tag, and meta descriptions. ఇప్పుడు నెక్స్ట్ ఏమున్నాయి, హెడ్డింగ్ అండ్ కంటెంట్ ఉంది. ఇది ఎక్కడ చూస్తాం మనము? ఇప్పుడు మనము ఏదైతే మన టైటిల్ ట్యాగ్ కానీ మెటా డిస్క్రిప్షన్ కానీ మనం ఎక్కడ చూసాము, SERPలో కనపడుతుంది. ఆర్ఎల్స్ మన బ్యాక్ ఎండ్ పేజ్ వ్యూ పేజ్ సోర్స్ మనం వెళ్ళి చూసాం కదా, వ్యూ పేజ్ సోర్స్ అని, అక్కడ కూడా మనకు కనపడుతుంది చూడడానికి. ఇప్పుడు అదే విధంగా హెడ్డింగ్ అండ్ కంటెంట్లో కూడా మనము కీవర్డ్స్ని యాడ్ చేయాలి. దానికి ఎలా చేయాలి నాకు ఒకసారి ప్రాసెస్ ఎవరైనా చెప్తారా? హెడ్డింగ్ అండ్ కంటెంట్లోకి వెళ్ళి కీవర్డ్ యాడ్ చేయాలి. What do we need to do? చెప్పండి. పర్టికులర్ అది సెలెక్ట్ చేసిన రైట్ క్లిక్ కొట్టి ఆ URL కి లింక్ ఇవ్వడం. ఒకసారి చెప్తారా నాకు? ఎట్ వెళ్ళాలో చెప్పండి, నేను వెళ్తాను. ఒకసారి హోమ్ పేజ్ ఏదైనా పేజ్ మీద క్లిక్ చేస్తే. ఓకే, హోమ్ పేజ్ మీదకి వెళ్తున్నాను. ఓకే, Now డోంట్ హ్యావ్ ఎట్. ఇక్కడ కొంచెం డౌన్ స్లగ్ హోమ్ 3 ఎక్కడికి వెళ్ళాలి? స్లగ్ కొంచెం డౌన్ రండి. ఓకే, బెస్ట్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, సారీ రాంగ్ అనుకుంటా అయితే. I'm repeating my question again. I want to add keywords in heading and content. లక్ష్మి, గంగాధర్ గారు, నిలోహిత్, సరిత, ఏం చేయాలి? ఎక్కడ ఉంటుంది కాంటెంట్? మీరు రాయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? పేజ్ కంటెంట్ అక్కడ ఎలా వెళ్ళాలి మరి పేజ్కి? స్లగ్ రైట్ సైడ్ లో స్లగ్ అని ఉంది కదండి, అదే కొంచెం స్క్రోల్ అప్ చేస్తే స్లగ్ అని ఉంటుంది కదా టాప్ లో. లింక్ లింకే సార్, లింక్ దగ్గర నుంచే ఎందుకంటే లింక్ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నాం కదా సార్, ఎడిట్ విత్ ఎలిమెంటర్. ఓకే, డైరెక్ట్ లింక్ క్లిక్ చేస్తే ఎడిట్ విత్ ఎలిమెంటర్ వస్తుంది కదా సార్. సో అక్కడ మళ్ళీ మనం పర్ఫెక్ట్. సో ఇక్కడ ఎడిట్ విత్ ఎలిమెంటర్ ఫస్ట్ వెళ్ళి, ఇప్పుడు మనం హెడ్డింగ్ కంటెంట్ అంటే అది ఇన్సైడ్ ద పేజ్ కదా. సో మనం పేజ్ లోపల డిజైన్ చేయాలంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ యూజ్ చేయాల్సిందే, అంతే కదా? మనకి టైటిల్ డిస్క్రిప్షన్ అనేది మన పేజ్ లోపల మనము ఎడిట్ చేయలేము. అది ఎక్కడ కనపడుతుంది? SERPలో కనపడుతుంది. సో అందుకనే మనం ఏం చేసామంటే థర్డ్ పార్టీ ప్లగిన్స్ వాడాం. ఓకే, ఆల్ ఇన్ వన్ SEO అని చెప్పేసి ఒక ప్లగిన్ వాడి అక్కడికి వెళ్ళి చేసాం. కానీ కంటెంట్ కానీ హెడ్డింగ్స్ కానీ మనం పేజ్ లోపల పెట్టుకుంటాం కదా. ఇది మన హెడ్డింగ్, ఇది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్, దిస్ ఇస్ మై కీవర్డ్. సో హెడ్డింగ్లో మనం ఏం చేసాం? కీవర్డ్ యాడ్ చేసాం, రైట్? H1 మీరు చూసారు అంటే ప్రైమరీ కీవర్డ్. సో మనం ఇక్కడ కీవర్డ్ యాడ్ చేసాం. అదే విధంగా మనం స్క్రోల్ డౌన్ చేసామంటే యూ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ హెడ్డింగ్స్. ఇది ఒక హెడ్డింగ్ ఉంది H2, ఇవి ఒక హెడ్డింగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ చిన్న హెడ్డింగ్స్ డెవలప్మెంట్, వెబ్ డిజైనింగ్ అని చెప్పేసి. ఇంకొంచెం స్క్రోల్ చేశారంటే ఇదిగోండి ఇదొక హెడ్డింగ్ ఉంది. ఇంకొంచెం స్క్రోల్ చేశారంటే ఇదొక హెడ్డింగ్ ఉంది. అంటే ఏంటి? దేర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్. ఎన్ని హెడ్డింగ్స్ ఉంటే అన్ని ఆప్షన్స్ ఉంటాయి మీకు కీవర్డ్స్ని యాడ్ చేయడానికి, రైట్? సో మీరు ఒక వెబ్సైట్లో ఒక పేజ్ లోపలికి వెళ్ళి దాంట్లో ఉండే హెడ్డింగ్లో దాంట్లో ఉండే కంటెంట్లో మీరు కీవర్డ్స్ని యాడ్ చేయాలి. సో ఎన్ని రకాల కీవర్డ్స్ ఉంటాయి? చాలా ఉంటాయి. లైక్ మనం లాంగ్ టైల్, షార్ట్ టైల్ అని మాట్లాడుకున్నాం. దాంతోపాటు యూజర్ ఇంటెంట్ కీవర్డ్స్ అని మాట్లాడుకున్నాం. ఓకే, అంటే కమర్షియల్ కీవర్డ్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కీవర్డ్ కావచ్చు, లేదు అనుకుంటే LSI కీవర్డ్స్ అంటే రిలవెంట్ కీవర్డ్స్ అనమాట.
సే ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ అనేది మన కీవర్డ్ అవుతే దానికి సంబంధించిన ఎల్ఎస్ఐ కీవర్డ్స్ లేటెస్ట్ సెమాంటిక్ కీవర్డ్స్ అంటారు. ఆ కీవర్డ్స్ ఏంటి, సెమాంటిక్ కీవర్డ్ సింపుల్ గా చెప్పాలంటే ఆ కీవర్డ్స్ ఏంటంటే ఈ పైన మీ హెడ్డింగ్ కీవర్డ్ ఏదైతే ఉందో ప్రైమరీ కీవర్డ్ దానికి సంబంధించిన కీవర్డ్స్ అంతే. ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఇన్ హైదరాబాద్ ఉంటే దానికి రిలేటెడ్ కీవర్డ్స్ ఏముండొచ్చు, ఎస్ఈఓ సర్వీసెస్ అని ఉండొచ్చు, లేదంటే పర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అని ఉండొచ్చు, లేదంటే మెటాడ్ సర్వీసెస్ అని ఉండొచ్చు. ఇవన్నీ దీనికి సంబంధించిన కీవర్డ్సే కదా, వాటిల్ని ఎల్ఎస్ఐ కీవర్డ్స్ అంటారు. మనకి ఇన్ఫర్మేషనల్ కీవర్డ్స్ ఉన్నాయి, నావిగేషనల్ కీవర్డ్స్ ఉన్నాయి, ట్రాన్సాక్షనల్ కీవర్డ్స్ ఉన్నాయి, కమర్షియల్ కీవర్డ్స్ ఉన్నాయి, రైట్. సో ఈ కీవర్డ్స్ అన్నిటినీ బేస్ చేసుకొని నేను మీకు ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ని యూజ్ చేసుకొని దాంట్లో ఒక చిన్న చేంజెస్ ఏం చేయాలి అని అంటే ఆన్ పేజ్ కూడా చెయ్యాలి అని చెప్పి మనం ఇవ్వాలి. సో ఈ రోజు నేను మీకు ఏదైతే ప్రాంప్ట్ ఇస్తానో ఈ రోజు నేను ఒకసారి ఆ ప్రాంప్ట్ చెక్ చేసి ఆ ప్రాంప్ట్లో చిన్న చేంజెస్ చేసిస్తాను. అకార్డింగ్లీ యూ నీడ్ టు కమ్ డౌన్ విత్ ద కంటెంట్ సో దాట్ మనం ఏంటి ఎస్ఈఓ బేస్ చేసుకొని, ఏఈఓ బేస్ చేసుకొని, జిఈఓ బేస్ చేసుకొని అన్నిటిని బేస్ చేసుకొని మనం కంటెంట్ని క్రియేట్ చేయబోతున్నాం. ఓకే, అది మళ్ళీ ప్రాపర్గా ఆన్ పేజ్ ఆప్టిమైజ్ ఉందా లేదా చెక్ చేసుకోవడం, అది కూడా ప్రాపర్గా క్రియేట్ చేసుకోగలుగుతాం. ఇవన్నీ ఒక్కొక్కటిగా మీరు ఇవి చేయగలిగితే, ఇది అయిపోతే రేపు పొద్దున మీకు అసలు స్కీమా మార్కప్ అంటే ఏంటి అనేది ఒక్కొక్కటి తెలుసుకుంటూ వెళ్తారు, రైట్. సో మనకు ఫౌండేషన్ స్ట్రాంగ్గా లేకపోతే దెన్ ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ టు లెర్న్. సో ఫౌండేషన్లో మీరు చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఇవన్నీ చాలా ఈజీ టాస్క్సే కదా. సో అండ్ దెన్ ఇదంతా కంటెంట్. ఇప్పుడు ఓకే, హెడ్డింగ్ చేసుకున్నారు, దాని తర్వాత కంటెంట్ని కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలి. హెడ్డింగ్ అయిపోయింది, కంటెంట్ని కూడా ఆప్టిమైజ్ చేసుకోవాలి. అండ్ దెన్ యాంకర్ లింకింగ్ అంటున్నారు. యాంకర్ లింకింగ్ అంటే మోర్ అబౌట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్. సో ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కిందకు వచ్చి మనం లాస్ట్ టైం చూసాం గెట్ కోట్ అని. ఇప్పుడు గెట్ కోట్కి మనం లింక్ చేయాలంటే ఎలా, ఇక్కడికి వచ్చి మనం లింక్ ఇస్తాం, అవునా? అంతే కదా మనం చేసేది, ఎస్ సార్, అంతే. రైట్. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్ రైట్, ఇక్కడ ఇది చూడండి, రెడీ టు గ్రో యువర్ బిజినెస్ ఆన్లైన్, లెట్స్ డిస్కస్ యువర్ గోల్స్ అండ్ క్రియేట్ ఎ డిజిటల్ స్ట్రాటజీ దట్ డెలివర్స్ రియల్ రిజల్ట్స్. Whether you need a website, SEO, Google Ads or lead generation, our team is here to help. ఇక్కడ సే ఫర్ ఎగ్జాంపుల్ నాకు లెర్న్ మోర్ అంటే నేను ఇంకా తెలుసుకునేది ఏముంది ఇక్కడ, మైట్ బి వెబ్సైట్ గురించి తెలుసుకోవచ్చు, ఎస్ఈఓ గురించి తెలుసుకోవచ్చు, గూగుల్ యాడ్స్ గురించి తెలుసుకోవచ్చు కదా. సో ఎప్పుడైనా ఒక కస్టమర్ మన వెబ్సైట్లోకి వచ్చాడు అని అంటే ఒక పేజ్ దగ్గరే ఆపొద్దు, కస్టమర్ని మల్టిపుల్ పేజెస్కి రౌట్ చేయాలి మీరు. ఓకే, కస్టమర్ని మల్టిపుల్ పేజెస్కి రౌట్ చేస్తేనే మీకు వర్కౌట్ అవుతుంది. సో ఇక్కడ ఎలా రౌట్ చేస్తాము అని అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మన పేజెస్ ఏమున్నాయో చూద్దాము. ఓకే, జస్ట్ హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్, సర్వీసెస్ ఉంది. నాకు ఈ సర్వీసెస్ పేజ్కి లింక్ చేయాలని ఉంది, ఏదైనా ఈ సర్వీసెస్ పేజ్కి లింక్ చేయాలని ఉంది. ఎందుకంటే ఇక్కడ వెబ్సైట్ గురించి ఉంది, గూగుల్ యాడ్స్ గురించి ఉంది, సోషల్ మీడియా ఉంది, అన్నీ ఉన్నాయి. ఓకే, మళ్ళీ వెబ్సైట్ డిజైనింగ్, వర్డ్ ప్రెస్ డెవలపర్ అని ఇచ్చారు, ఈ రెండు తీసేయండి, ఒకటే పెట్టండి చాలు. వెబ్సైట్ డిజైనింగ్ అంటే దట్ ఫాల్స్ అండర్ దస్. ఓకే, కొన్ని చిన్న చేంజెస్ అలా చేసుకుంటూ ఉండండి. నౌ వాట్ ఐ డూ ఇస్ ఐ మేక్ యూజ్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ వర్డ్ విచ్ ఇస్ వెబ్సైట్. ఇక్కడ లింక్ అని కనిపిస్తుంది చూడండి, క్లిక్ ఆన్ లింక్ అండ్ హియర్ యు ఆర్ సపోజ్ టు యాడ్ ద లింక్. ఏ లింక్? ఈ సర్వీసెస్ పేజ్ లింక్. నేను కాపీ చేసుకొని నేను ఇక్కడ పేస్ట్ చేసి సేవ్ చేస్తున్నాను, అప్లై. ఓకే, ఇప్పుడు చూడండి బ్లూలోకి వెళ్ళింది, రైట్. ఇది హోమ్ పేజ్ కదా, లెట్స్ గో టు హోమ్ పేజ్. సేవ్ అయిందా? పబ్లిష్ చేసాము మనం. లేదు సార్, పబ్లిష్ చేయాలి.
చేయలేదా? ఇదిగోండి, నేను దీని మీద క్లిక్ చేయగానే ఏమవుతుంది, ఇట్ విల్ టేక్ అస్ టు ద సర్వీసెస్ పేజ్. సో ఎప్పుడైనా కానీ మీరు ఇలా ఇంటర్నల్ లింకింగ్ అనేది చేయాలి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో ఇంటర్నల్ లింకింగ్ లైక్ లెట్స్ సే మీకు హోమ్, అబౌట్ అస్, కాంటాక్ట్ అండ్ సర్వీసెస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, చాట్ జీపీటీకి వెళ్ళి హెల్ప్ మీ లింకింగ్ మై వెబ్ పేజెస్ internally so as to engage the customers who will visit my website. So my website is all about digital marketing, or else website kaadu. My company is a digital marketing agency and my website contains home page, about us page, services page, contact us page. అంతే కదా, ఎంటర్. పర్ఫెక్ట్. ఇక్కడ చూడండి, ఐడియల్ ఇంటర్నల్ లింకింగ్ స్ట్రక్చర్. హోమ్ పేజ్ నుంచి సర్వీసెస్కి, అబౌట్ అస్కి, కాంటాక్ట్ అస్కి వెళ్ళాలి. ఎందుకు, హోమ్ పేజ్లో మనకి సమ్మరీ ఉంటుంది, అంతే కదా. హోమ్ పేజ్లో మనకి సమ్మరీ ఉంటుంది, మనం ఏంటి, మన సర్వీసెస్ ఏంటి, మనం ఎలాంటి ఇండస్ట్రీస్కి సపోర్ట్ చేస్తున్నాము అన్నది ఉంటుంది. సో అంటే అక్కడి నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళే ఛాన్స్ ఉంది, సర్వీసెస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, మన గురించి తెలుసుకోవడం అంటే అబౌట్ అస్కి వెళ్ళే ఛాన్స్ ఉంది, మనకు కాంటాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో అంటే there is a scope where customers can route from home page to services, about us and contact us. సో అకార్డింగ్లీ మనం ఇంటర్నల్ లింకింగ్ అనేది పెట్టుకోవాలి. స్క్రోల్ డౌన్ చేస్తే, ఓకే ఇది అయిపోయింది కదా, స్క్రోల్ డౌన్ చేస్తే సర్వీసెస్ పేజ్కి వచ్చాం. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్స్ని డైరెక్ట్గా సర్వీస్ పేజ్కి రౌట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, సర్వీసెస్ అన్నీ చూసిన తర్వాత ఫస్ట్ థాట్ వచ్చేది ఏంటి, హౌ కెన్ ఐ కాంటాక్ట్, రైట్. సో సింపుల్గా కాంటాక్ట్ అస్ అని క్లిక్ చేశారంటే డైరెక్ట్గా ఇట్ విల్ టేక్, అంటే ఒక బటన్ పెట్టండి, అక్కడ బటన్ పెట్టారనుకోండి, కాల్ టు యాక్షన్ బటన్, రీచ్ అవుట్ టు అస్, లేదంటే కాంటాక్ట్ అస్, చాట్ విత్ అస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, యూ కెన్ మేక్ యూస్ ఆఫ్ దాట్. నిన్న అవన్నీ లింక్స్ మాట్లాడుకున్నాం కదా, అవన్నీ లింక్స్ ప్రాపర్గా అటాచ్ చేయాలి. అండ్ దెన్ ఫ్రమ్ దేర్ అబౌట్ అస్, ఫ్రమ్ దేర్ హోమ్ పేజ్, అండ్ దెన్ స్క్రోల్ డౌన్ చేస్తే అబౌట్ అస్ నుంచి వీ కెన్ గో టు సర్వీసెస్ పేజ్, కాంటాక్ట్ అస్ పేజ్, అండ్ దెన్ కాంటాక్ట్ అస్ పేజ్ నుంచి సర్వీసెస్ పేజ్కి మళ్ళీ రౌట్ చేయొచ్చు, హోమ్ పేజ్కి కూడా రౌట్ చేయొచ్చు. అండ్ ఫూటర్ అండ్ నావిగేషన్స్, ఓకే, యాంకర్ టెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్, క్లిక్ హియర్, రీడ్ మోర్ అని పెడుతున్నారు. డన్. దిస్ ఇస్ హౌ యూఆర్ సపోజ్ టు లింక్. మీ వెబ్సైట్లో ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింక్ అనేది, ఇంటర్నల్ లింకింగ్ అనేది చేయాలి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్నల్ లింకింగ్ అయింది, నాకు ఎక్స్టర్నల్ లింక్ కావాలి అంటే ఐ వాంట్ టు టేక్ అవర్ కస్టమర్స్ అవుట్ సైడ్ ద వెబ్సైట్. మనం ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతాం, వాట్ కుడ్ బి ద ఆప్షన్స్, ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతాం మనము, లొకేషన్. పర్ఫెక్ట్, గూగుల్ మై బిజినెస్కి తీసుకెళ్ళొచ్చు. ఇంకా లక్ష్మి, నీలోహిత్, సరిత ఏం చేస్తున్నారు మీరు? ఓకే, లక్ష్మి టోల్డ్ షీ కెనాట్ టాక్. యా, హౌ అబౌట్ నీలోహిత్ అండ్ సరిత, ఎక్కడికి తీసుకెళ్ళొచ్చు మనం? ఇంకా మైట్ బి మనం ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్కి తీసుకెళ్ళొచ్చు కదా, అది కూడా ఎక్స్టర్నలే కదా మనకి. సో అందుకనే అన్నా నేను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఎందుకు క్రియేట్ చేయమన్నాను అంటే మనం ఇక్కడ యూజ్ చేసుకోవడానికి. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ద యాంకర్ లింకింగ్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ లింక్స్.
And then after, image optimization and footer optimization. Yesterday we already discussed about it. Where can you find all the images? You need to go there to library, right? Media library. So there you will find all the images which has, or else all the images of your website. మీ వెబ్సైట్లో ఉన్న ప్రతి ఇమేజ్ మీకు అక్కడ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలి, అక్కడ ప్రతి ఇమేజ్ వెనకాల స్పేస్ ఉంటుంది, విచ్ వి కాల్ ఇట్ యాజ్ alternate text, wherein you can make use of that space and then you can write your particular keywords. I'll go to media library, scroll down, like let's say this is the one. Here you can write. This is not something you haven't made use of kada. So ఏవైతే యూస్ చేశారో దాని వెనకాల రాయండి ఇలా. ఓకే, సో ఇలా మీరు ప్రాపర్గా ఏం చేయాలి అని అంటే, ప్రతి ఇమేజ్ మీరు ఏదైతే యూస్ చేస్తున్నారో ఆ మీ ఇమేజ్ వెనకాల అంతా కూడా రాయండి నీట్గా. రాస్తే యుల్ గెట్ అ క్లియర్ ఐడియా. ఇది ఓపెన్ చేస్తాను, ఇది రాయండి, write this. Okay, so like this, what you need to do, you need to go there to each and every page, each and every image, and then come down to alternate text tag, alt tag, and then here write down the keyword, write down the content, come down with a caption and a description. చూడండి ఇన్ని స్పేసెస్ ఉన్నాయి మనం కీవర్డ్స్ యాడ్ చేసుకోవడానికి. You can happily make use of keywords. సో డైరెక్ట్ కీవర్డ్ అనేది ఇప్పుడు ఈ సెలెక్ట్ చేసిన ఇమేజ్ పైన డైరెక్ట్ వస్తుందా సార్? ఇమేజ్ మీద ఏం రాదు, ఇమేజ్ వెనకాల ఉంటుంది. ఓకే, అంటే సో అది ఎలా ఇప్పుడు కనపడుతుంది basic మళ్ళీ అంటే వెబ్ లో? ఎవరికి వెబ్ వాళ్ళు అది గూగుల్ ఏం చేస్తుంది, స్పైడర్ క్రాలర్ ప్రతి పేజ్కి వెళ్తుంది కదా. ఓకే. సో ఇప్పుడు ఇమేజ్ అన్నగానే డేటానే కదా, రైట్? సో ఇమేజ్ కూడా కొంచెం కొద్ది గొప్ప ఎంతో అంత డేటాని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఒక స్పేస్ ని కన్జ్యూమ్ చేసుకుంటుంది. ఇక్కడ చూస్తే 3 MB అని ఉంది. ఓకే, సో ఆ స్పేస్ వెనకాల కూడా మనకి ఇలా ఉంటాయి అనమాట, ఆల్ టెక్స్ట్ ట్యాగ్, టైటిల్, క్యాప్షన్, డిస్క్రిప్షన్స్ అని. ఇవి ఎక్కడ కనపడవు. ఓకే, ఇది మన ఐడెంటిఫికేషన్ కోసమే తప్ప ఎక్కడా కనపడవు. ఇప్పుడు ఇది ఓపెన్ చేసాం మనం, ఆప్టిమైజ్ చేయడానికి కొరకే అంతే, మనం ఒక ఆప్టిమైజ్ keyword చేయడం కోసమే మనం వాడుకుంటున్నాం. ఓకే. ఓకే, సో దాట్ మనకి ఏంటంటే ఉన్న ప్రతి ప్లేస్ ని మనము యూటిలైజ్ చేసుకోవడానికి. ఏం లేదు, ఇదంతా చేసేది కూడా ర్యాంకింగ్ కోసమే. మళ్ళీ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే వీ వాంటెడ్ టు ర్యాంక్. దట్ ఈస్ ద రీజన్ వాట్ వీ డూ. ఉన్న ప్రతి స్పేసెస్ లో వి గోయింగ్ టు యాడ్ ద target keywords. That is what we call it as on page optimization, adding the right keywords or else adding the keywords in the right area of your website. Right keywords kuda edi padthe adi. Okay, and then footer optimization. So in your footer what you can do, you can embed a location, or else మీరు ఇక్కడ ఏమైనా చేశారా, ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇక్కడ మీరు లొకేషన్ కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా, ఈ ఆప్షన్ తీసి లొకేషన్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఇక్కడ లొకేషన్ పెట్టారు కదా ఇంకో దాంట్లో, అక్కడ పెట్టినా బాగుంటుంది. మీరు ఎక్కడ పెట్టిన వెబ్సైట్లో what crawler is going to do, it will crawl, it will read the data and then it is going to store it in the index. ఓకే, అందుకనే కంటెంట్ ఇంపార్టెంట్ అని అంటారు. ఎందుకు? బికాస్ we wanted to get visibility, we wanted to get that ranking. That is the reason content is very important. So you need to write proper content, because tomorrow once we are done with all of this, what we are going to do, we're going to submit our website to Google. So when you're submitting the website to Google, what happens? Crawler is going to crawl into a website and it is going to gather all the information and then store in the store in the database index. Okay, appudu maatrame manam online visibility avtam. మనం జస్ట్ వెబ్సైట్ చేసేసాము, నేను గూగుల్లో మనది టైప్ చేయగానే వెబ్సైట్ వస్తుంది అంటే అది ఆన్లైన్ విజిబిలిటీ కాదు. ఓకే, అది ఆన్లైన్ విజిబిలిటీ కాదు. అది ఏంటి, మనం ఒక యూఆర్ఎల్ తీసుకున్నాము, యూఆర్ఎల్కి ఆల్రెడీ మనమే స్పేస్ కొనుక్కున్నాము, స్పేస్ కొనుక్కొని మనం చేసుకుంటున్నాం. గూగుల్ చదవాలి, గూగుల్ వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి మన వెబ్సైట్. ఓకే, వేరే వాళ్ళు మనకి ట్రాఫిక్ జనరేట్ అవ్వాలి మన వెబ్సైట్లో. ఇవన్నీ జరగాలి అని అంటే వాట్ యూ నీడ్ టు డూ, వి ఆల్ నీడ్ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్ టు గూగుల్ సర్చ్ ఇంజన్స్. ఓకే, అప్పుడు సబ్మిట్ చేశాక దాంట్లో మళ్ళీ కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి టెక్నికల్ సైడ్.
So you need to make use of those activities, and then you can say that, okay, Google is going to read your data, and if Google feels that your data is relevant and Google feels that you're giving answers to the users questions, then it is going to suggest your website, your content to every individual. సార్ Clear దీన్ని అందరికి? సార్ దీన్ని యూజ్ చేయొచ్చా సార్, లేదా అంటే మళ్ళీ ఇంకా వేరేది కొనుక్కొని మళ్ళీ చేయాలా సార్ వెబ్సైట్? బింగ్ని యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ వాట్ యూ నీడ్ టు థింక్ ఇస్, అందరూ ఎక్కడ ఉంటారు అనేది ఫస్ట్ ఆలోచన చేయండి. ఏది వాడతారు ఎక్కువ అనేది ఆలోచన చేయండి. అర్థమవుతుందా? అంటే అందరు ఏది వాడాలంటే చెప్పండి. ఇప్పుడు బింగ్ ఇంకెవరైనా వాడతారా? అందరు ఏ సర్చ్ ఇంజన్స్ వాడతారు? గూగుల్. రైట్. అందరు గూగుల్ వాడతారు. అందుకని చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే దే విల్ సబ్మిట్ ఇట్ టు గూగుల్. అర్థమైందా మీకు చెప్పింది నేను? మీకు సఫారీ ఉంటుంది, ఓకే, మన ఇంకేముంటాయి, మొజిల్లా ఉంటుంది, రైట్, అండ్ దెన్ యూ హ్యావ్, పార్డన్, మైక్రోసాఫ్ట్ ఉంటుంది, మైక్రోసాఫ్ట్ ఉంటుంది, ఎడ్జ్ సంథింగ్ ఏదో ఉంటుంది. అదే మైక్రోసాఫ్ట్ ఎడ్జ్. ఎడ్జ్. కానీ ఈ బింగ్ అనేది కూడా మైక్రోసాఫ్ట్ వాళ్ళదే యాక్చువల్గా. మీరు ఏదైతే బింగ్ చెప్పారో అది బింగ్ అనేది మైక్రోసాఫ్ట్ వాళ్ళ సెర్చ్ ఇంజనే కదా. అంటే నేను ఎలాగంటున్నానంటే, ఇప్పుడు మనం ఇది ఫ్రీ ఇన్స్టాలేషన్ చేసినాం కదా సార్, సో దాంట్లో అంటే మళ్ళీ పర్చేజ్ చేసి మనము గూగుల్లో యాడ్ చేయాలా, సబ్మిట్ చేయాలా గూగుల్కి? లేదు 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 లేదు, అది కూడా ఫ్రీ టూల్సే. ఓకే. అవి కూడా ఫ్రీ టూల్సే. మనకి సర్చ్ కన్సోల్ టూల్ అని ఉంటుంది అనమాట. గూగుల్ సర్చ్ కన్సోల్. ఓకే, ఇక్కడ కాదులే, నేను పని చేస్తాను. వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ గూగుల్ సర్చ్ కన్సోల్? A direct line to Google about how your website is performing in the search results. If you care about SEO and as a digital marketing agency, you definitely should. It's a must-have tool. ఏం చేస్తాం మనము? See how Google view your website, track how people find you on the Google, fix issues that stop your site from ranking, improve visibility and traffic from search. ఇవన్నీ జరగాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వాట్ వీ నీడ్ టు డూ, వీ నీడ్ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్. ఓకే, వీ నీడ్ టు సబ్మిట్ అవర్ వెబ్సైట్ టు గూగుల్ సర్చ్ ఇంజన్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ గూగుల్ సర్చ్ కన్సోల్ టూల్. ఇలా వచ్చి మనకి ఇక్కడికి వెళ్తాం అనమాట, గూగుల్ సర్చ్ కన్సోల్. ఇదిగోండి స్టార్ట్ నౌ. ఓకే, స్టార్ట్ నౌ మీరు క్లిక్ చేశారనుకోండి, మీ ఏదైతే ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడితో మనం ఏం చేస్తాము, గూగుల్ సర్చ్ కన్సోల్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం. ఓకే, గూగుల్ అకౌంట్ని క్రియేట్ చేసుకుంటాం. క్రియేట్ చేసుకున్న తర్వాత యూ నీడ్ టు సబ్మిట్ యువర్ వెబ్సైట్. అది సబ్మిట్ చేయడానికి మీకు ఏంటంటే ఇవి ఉంటాయి అన్నమాట. సబ్మిట్ ఎలా చేస్తారు అంటే సైట్ మ్యాప్స్ ఉంటాయి. ఓకే, సైట్ మ్యాప్స్ .xml అంటాం దీన్ని యాక్చువల్గా. robots.txt, రోబోట్స్ ఫైల్ ఉంటుంది ఒకటి, రైట్. సో రీడైరెక్షన్స్ ఉంటాయి. సో ఇవన్నీ కూడా దీంట్లో చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ ఫ్రీ టూల్. మనం ఏమి ఎవరికి పే చేయము, ఫ్రీ టూల్. ఇది యూజ్ చేసుకొని మనం సబ్మిట్ చేస్తాం. క్లియర్? ఓకే. గంగాధర్ గారు ఇంకేమైనా డౌట్ ఉందా? అడగండి, ఏమైనా డౌట్ ఉంటే. డోంట్ హెజిటేట్. ఆల్ రైట్. అందరూ మిగతా వాళ్ళు, లక్ష్మి, శ్రీరామ్ గారు, నిలోహేష్, సరిత, అందరికీ క్లియరా? శ్రీరామ్ గారు, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్? మీ వెబ్సైట్ చేశారా, స్టార్ట్ చేశారా? సార్ ఇక్కడ ఇప్పుడు మనం ఆ డొమైన్ అది బ్లూ హోస్ట్ నుంచి అని ఇంకా వేరే దగ్గర నుంచి పర్చేజ్ చేస్తారు కదా సార్. మనమైతే పర్చేస్ చేస్తాం యాక్చువల్గా. అదే ఆ పర్చేజ్ చేసిన వాటిని నార్మల్గా గూగుల్కి సబ్మిట్ చేయాల్సి వస్తుందా, లేదంటే ఇప్పుడు మనం ఏం లేదు, ఇది కూడా చేయొచ్చు, ఏం కాదు. ఇది ఫ్రీయే కదా, వాడేస్తున్నాడు కానీ ఇన్ఫినిటీ వాడు.
ఓకే, అంటే మీరు స్టార్టింగ్ లో చెప్పారు అంటే దానికి అంటే అంటే అలా పర్చేజ్ చేసే వాటికి కొద్దిగా ఆప్షన్స్ వేరే ఉంటాయని చెప్పారుగా. అంటే హెచ్టిటిపిఎస్ గురించి అప్పుడు మీరు అడిగినప్పుడు చెప్పాను నేను అది ఏమని. మనం ఇప్పుడు ఎట్లనో డమ్మీగానే అంటే ప్రాక్టీస్ కోసమే చేస్తున్నాం ఇది ఎస్. కదా. సో ప్రాక్టీస్ కోసం చేస్తున్నాం కాబట్టి మనము పెద్ద కన్సిడరేషన్ లో చేసుకోవట్లేదు ఇది. హెచ్టిటిపిఎస్ అవన్నీ ఏం తీసుకోవట్లేదు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్స్. మీరు ఫ్యూచర్లో ఒకసారి ఏజెన్సీ స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మీరు చేశారు అనుకోండి బాగుంటుంది. అప్పుడు మీరు ఏంటి మీ ఓన్గా ఒక సర్వర్ తీసుకోవచ్చు, ఒక డొమైన్ తీసుకోవచ్చు, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ తీసుకోవచ్చు, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ చేయించుకోవచ్చు. వద్దు అన్నా మీకు ఆన్ అండ్ యావరేజ్లో ఒక 10,000 ఖర్చు అవుతుంది. ఓకే. ఓకే, ఇప్పుడు మనం అది అయితే చేయలేం కదా. సరే నేను సర్వర్ ఇచ్చినా మీకు మినిమం టు మినిమం ఇప్పుడు మీరు డొమైన్స్ తీసుకోవాలి అని అంటే ఒక 1,500 పెట్టుకోవాల్సి వస్తుంది. 1,500 డొమైన్కి అవుతుంది. మళ్ళీ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేషన్ చేయించుకోవాలి అంటే నేను ఆల్రెడీ చేయించాను. బట్ మీరు కూడా సర్టిఫికేషన్కి సపరేట్గా అవసరం లేదు, నా దాంట్లోనే ఉంటుంది. కానీ ఏం చేస్తారంటే ప్రాక్టీస్ కదా చాలా అంటే డంప్ యాడ్ చేస్తాం అనమాట మనం ప్రాక్టీస్లో. అదని ఇదని తీస్తారు, కొన్ని టెంప్లెట్స్ క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తారు, క్యాన్సిల్ చేస్తారు, మళ్ళీ యాడ్ చేస్తారు. అదంతా ఏమవుతుందంటే సర్వర్ మీద లోడ్ పడుతుంది. ఓకే, అందుకనే ఆ సర్వర్ మీద లోడ్ పడకుండా ఉండడానికి ఇలా మనం ఫ్రీ యాక్సెస్ మీద యూజ్ చేసుకుంటాం అనమాట. ఎస్, ఎనీ అదర్ డౌట్స్ గైస్ బిఫోర్ వైండింగ్ అప్ ద సెషన్? నాకు ఎవ్రీ సింగిల్ డే మైట్ బి లక్ష్మి ఆర్ గంగాధర్ అడుగుతున్నారు, మిగతా ఎవరు కూడా దే నాట్ ఆస్కింగ్ మీ ఎనీ క్వశ్చన్స్. All right, please do practice, guys. If you have any questions, anything you wanted to discuss, feel free to WhatsApp me. And one more thing, as I told you, I want you guys to create LinkedIn profile. Create this profile. Second is create an account in Quora. Create an account in Reddit. And create an account in blogger.com. Right? సింపుల్ గా కొరా లాగిన్, రెడిట్ సైన్ అప్, బ్లాగర్ సైన్ అప్ అని కొట్టేస్తే వచ్చేస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? ప్యారలల్ గా మనం ఏం చేద్దామంటే వి విల్ డైరెక్ట్లీ క్రియేట్ ఎ లింక్డ్ఇన్ ప్రొఫైల్ సో దట్ ఫ్యూచర్ కి యూజ్ అవుతుంది మనకి. ఫేస్బుక్ కూడా అన్నారు, అది కూడా చేయాలా సార్? ఫేస్బుక్ మళ్ళీ మీరు అటు ఇటు చేస్తే ఇబ్బంది అవుతుందని నేను వద్దనుకుంటున్నాను. చేస్తారంటే చేయండి. మీకు ఐడియా ఉందా ఫేస్బుక్ పేజ్ ఎలా క్రియేట్ చేయాలో? అకౌంట్స్ ఉన్నాయా అందరికి? అకౌంట్ వాడట్లేదు సార్ అది. ఓకే, అకౌంట్ లేకుండా ఉంటే క్రియేట్ ఫేస్బుక్ అకౌంట్ అంటే ఫేస్బుక్ ప్రొఫైల్ అంతే. ఓకే, అండ్ కుదిరితే క్రియేట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ యాజ్ వెల్, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఆన్ యువర్ వాట్ ఎవర్ ద నేమ్, లైక్ లెట్స్ సే డిజిట్ గ్యాంగ్, డిజిటల్ సాయి, లైక్ దాట్. ఓకే, ఆన్ యువర్ ఇది ఫిక్స్ చేసుకోండి. దాని తర్వాత మీరు అటు ఇటు మారద్దు, బికాస్ వీ నీడ్ టు మెయింటైన్ ఎన్ఏపి. ఎన్ఏపి అనేది కన్సిస్టెన్సీ ఉండాలి. ఎన్ఏపి అంటే నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్. ఓకే, ఎన్ఏపి అనేది కన్సిస్టెన్సీ ఉండాలి ఖచ్చితంగా. అప్పుడే మనకి రేపు పొద్దున ర్యాంకింగ్ అనేది ఈజీ అవుతుంది. దెన్ మీరు ఎక్కడ ఏది క్రియేట్ చేసినా కొన్నిసార్లు మనకి ఏంటంటే మన పేరు మీద వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు ఉండవు అవి. యా షూర్, ఐ విల్ షేర్ ద డాక్యుమెంట్ లక్ష్మి. నిన్నటిది ఈ రోజుది కూడా రికార్డింగ్ సబ్మిట్ చేస్తాను, దాంట్లో డ్రైవ్లో పెట్టేస్తాను సో దట్ యూ కెన్ గో త్రూ. సో అప్పుడప్పుడు నేమ్ అటు ఇటు వస్తే పక్కన నెంబర్స్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. బట్ ప్లీజ్ మేక్ ష్యూర్ నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్ ప్రాపర్గా ఉండేటట్టు చూసుకోండి చాలు. ఆల్ రైట్ గైస్, సో I'll wind up the session and let's catch up tomorrow same time on page optimization. Saturday kada, let's see andi. If I'll be available, I'll definitely take the classes, and if anyone are not available, please let me know so that we'll continue from Monday itself. Okay.
ఆల్ రైట్ అండి, లెట్స్ క్యాచ్ అప్ టుమారో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.